శ్రీనివాస జయ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర ఆపద్బాంధవ కృషిక గోవింద గోవింద. జై శ్రీరామ. హాయ్ అండి, నేను మీ మమత. వెల్కమ్ టు మమత యూఎస్ఏ లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటండి సంగతులు? డైలీ మన వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది మిస్ అవుతుంటారు కదా నా వీడియోస్, నా వాయిస్. ఇప్పటి నుంచి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే 1 year అయిపోయింది కదా మన ఛానల్ పెట్టి. దాని నుంచి వ్యూస్ పడిపోయాయి, వాచింగ్ అవర్స్ వచ్చినవన్నీ వెళ్ళిపోయాయి అన్నమాట. అందుకోసం డిసప్పాయింట్ అయ్యి ఇంత 1 year నుంచి కష్టపడిన 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఇంత కష్టమా అని చెప్పి స్టాప్ చేసి ఊరికేనే ఉన్నాను అంతే. కాకపోతే పెడదాం, ట్రై చేద్దాం మళ్ళీ. ఈరోజు అది కూడా ఏకాదశి రోజు తీసుకున్న వీడియో అన్నమాట. అది మీకు పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వలేదు. ఇది ఏకాదశి రోజు శనివారం తీసిన లాగ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో నా పూజా విధానం, నేను చేసే ప్రసాదాలు, ఈరోజు ఏకాదశి కాబట్టి ఎలా జరుపుకుంటాను ఏంటి అని చూపిస్తా. టెంపుల్కి వెళ్ళాను, అదంతా ఈ వీడియోలో చూడబోతారు మీరు. కాబట్టి చూసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఓకే. ఇక్కడ మార్నింగే లేసి స్నానం చేసేసి పులిహోర చేస్తున్నాను అనమాట. దేవుడికి ప్రసాదంగా పెట్టేయచ్చు. అదేవిధంగా ఇంట్లో తినడానికి బ్రేక్ఫాస్ట్కి అదే సరిపోతుంది అని చెప్పి అన్నానికి పెట్టి ఇంకా పులిహోర చేస్తున్నాను అనమాట. ఇంకా ముందు శ్రావణ మాసం రాబోతుంది కదా, అప్పుడు అమ్మవార్లకు పెట్టడానికి పులిహోర ఎలా చేయాలో కూడా చూపిస్తానులేండి. నేనే ఇంట్లో చేసుకుంటాను అనమాట పులిహోర పౌడరు. అట్లా చేసుకుంటున్నాను. చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. గుళ్ళో ప్రసాదం తిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. దేవుడికి ప్రసాదంగా అన్నం చేసిన తర్వాత కలిపేసి పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇంకా అంతా కిచెన్లో వర్క్ అయిపోగానే ఇంకా పోయి చేతులు కడుక్కొచ్చుకొని దేవుని దగ్గరికి వచ్చేసాను అనమాట. నా ప్రతి శనివారం కూడా ఇలానే పూజ చేసుకుంటాను. ఇలాంటి స్పెషల్ రోజు ప్రసాదాలు ఏమైనా పెట్టుకుంటాను ఎక్స్ట్రా, అంతే అనమాట. నేను ఇటువైపు ఒక మూలలో చిన్న టేబుల్ వేసి టేబుల్ మీద పెట్టుకున్నాను ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే సూట్ కేసులో ఒక పెద్ద బ్లాంకెట్ తీసుకొని దాంట్లో కవర్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట. అవే ఫొటోసే ఇండియాలో ఉండేటివి ఇక్కడ కూడా తెచ్చి పెట్టుకున్నాను. ముందుగా ఫొటోస్ని అన్నీ వెట్ టిష్యూ తీసుకొని ముందు పెట్టిన కుంకుమ ఉన్నాయి కదా అవంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఒక తడి బట్ట పెట్టి మంచిగా తుడిచి ఇంకా అన్నిటికీ గంధం బొట్టలు పెట్టేసి ఇంకా ఇట్లా పువ్వులన్నీ పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. అదంతా తీసేసాను. అంతా చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి ఇంకా దేవుని సామాన్లన్నీ కడిగేసుకొని వచ్చానమాట. మా ఇంటి తెలుపు దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి ప్రతి శనివారం మేము కలశం పెట్టుకుంటాము. కాకపోతే ఇండియాలో ఉన్నప్పుడు తమలపాకులు పెట్టేదాన్ని. నాకు ఇక్కడ తమలపాకులు వారము దొరకవు కాబట్టి ఆ దేవునితో నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ గంధము కొన్ని అక్షంతలు వేసేసి మామూలుగా కలశం పెట్టేస్తానమాట. అందులోకి వాటర్ వేసి తమలపాకులు మామిడాకులు అవి దొరకవు కాబట్టి అవి పెట్టాను. ఫెస్టివల్ టైంలో దొరికినప్పుడు మాత్రమే పెడతాను. ఇంకా దేవుడి కోసం పులిహోరను పంచామృతం చేశాను. ఇంకా అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి కోసము వడపప్పు పానకం కూడా చేసుకున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామికి అవి పెట్టి ఇంకా దేవుని ముద్ర ఇంకా పులిహోరను తాంబూలం ఇవన్నీ పెట్టారనమాట. ఈరోజు తొలి ఏకాదశి కదా, ఈ తొలి ఏకాదశి రోజు నుంచే మనకి ఇంకా పండుగలన్నీ మొదలవుతాయి. శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం వచ్చింది అంటే మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతము, నాగల పంచమి అని ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి వస్తాయి మనకి ఫెస్టివల్స్. కాబట్టి ఇంకా ఏకాదశి శనివారం వచ్చింది, చాలా మంచిది అని చెప్పి 7 పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడు 7 శనివారాలు 7 పిండి దీపాలు పెట్టేదాన్ని. అట్లా పెట్టాను చాలా సార్లు, ఒక 3-4 సార్లు వెంకటేశ్వర స్వామికి ఇండియాలో ఉన్నాడు పెట్టుకుంటే ఇక్కడ వచ్చిన కూడా ఒకసారి పెట్టానమాట. ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఇంకా స్వామిని మొక్కొని ఇంకా 7 పిండి దీపాలు చేశాను. బియ్యం పిండి తీసుకొని అందులోకి ఒక చిటికెడు బెల్లం వేసి ఆవు నెయ్యి వేసి
ఒక స్పూన్ అంతా ఆ పిండి కలిపేకి ఎంత క్వాంటిటీ పాలు కావాలో అంత పాలు పోసుకొని కలుపుకుంటాను. గట్టిగా కలుపుకోవాలి, నీళ్ళుగా కలుపుకోకూడదు. లేదంటే పిండి దీపాలు చేసిన తర్వాత మెత్తగా అయిపోయి ఇరిగిపోతాయి. కాబట్టి పాలు అనేది కొద్ది కొద్దిగా వేసి బాగా బియ్యం పిండిని టైట్గా కలపాలన్నమాట. కలిపేసి ఇంకా చిన్న చిన్న ఉండలు చేసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టారంటే సాఫ్ట్గా వస్తాయి దీపాలు, చీలుకలు అట్లా ఏమీ రాకోకుండా. ఇంకా 7 దీపాలు చేశాను కదా, చేత్తో ఇట్లా పెట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి. అందుకే దానికి దీపాలకి ఇంకా శ్రీవారికి కాబట్టి నామం పెట్టేసి గంధం పసుపు కుంకుమ పెట్టేశాను నామాలు. ఇంకా 7 ఒత్తులు ప్రతి దీపంలోకి 7 ఒత్తులు చొప్పున వేసి నెయ్యి వేసి దీపం పెడుతున్నాను. నెయ్యి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ముందుగానే నెయ్యి అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మొన్న శుక్రవారమే కాగబెట్టేసి నెయ్యి ఒక బాక్స్లోకి పోసి పక్కన పెట్టేసుకున్నాను. పూజల కోసము ప్రసాదాల కోసం ఉంటుందని. ఇంకా దీపాలన్నీ రెడీ చేసేసి వెంకటేశ్వర స్వామి కోసం పానకం వడపప్పు పెట్టాను. ఇక్కడ ఇంకా మామూలుగా అరటిపండు యాపిల్ పెట్టి పంచామృతం చేసింది. పంచామృతము పులిహోర పెట్టేసినాను అనమాట. ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంకా దీపాలు వెలిగించేద్దామని చెప్పి రెడీ అవుతున్నాను. మీరు ఎంతమంది ఏకాదశి చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మా అత్త వాళ్ళ ఇంట్లో ఏకాదశి పండుగ అంటూ ఏమీ ఉండదు, కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది చాలా పెద్ద పండుగ అనమాట. మా నాన్న వాళ్ళు ఇది ఏకాదశి రోజు 3 రోజులు ఉపవాసం ఉంటారనమాట. ఫస్ట్ రోజు తొలి ఏకాదశి రోజు తొలి ఉపవాసం అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటారు. మళ్ళీ వచ్చేసి సెకండ్ డే థర్డ్ డే దాసంగం పెడతారనమాట. దాసప్ప వచ్చి ఇంట్లో దీపం వెలిగించి దాసంగం పెట్టేంత వరకు ఉపవాసం ఉండాలి. ఎవరు ఏమీ ముట్టకూడదు, దేవునికి ప్రసాదంగా పెట్టాలి. కాబట్టి పిల్లలు ఉంటే ఇంకా సపరేట్ తీసి పెట్టేయచ్చు పిల్లలకి. ఫస్ట్ దేవునికి చేసిన వంటలన్నీ తీసి పెట్టుకొని దేవుని మూతలు పెట్టి ఇంటెలపు దేవుడు వచ్చి నరసింహస్వామి మా అమ్మ వాళ్ళకి. కాబట్టి దాలవాటంకి వెళ్ళి దాలవాటంలో ఆయనకి నరసింహస్వామికి కాయ కొట్టించుకొని అక్కడి నుంచి ఒక తీర్థంకాయ అంటే టెంకాయ తీసుకొని వచ్చి ఇంట్లో కొట్టి దాసప్ప వచ్చి దాసంగం పెట్టిన తర్వాత ఇంకా చేసిన వంటలన్నీ తింటారనమాట. అలా చాలా పెద్ద పండుగ గ్రాండ్గా చేస్తారు మా అమ్మ వాళ్ళు. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళు ఏమి ఏకాదశి పండుగ ఏం సెలబ్రేషన్ చేసుకోరు, ఊరికే ఏకాదశి కాబట్టి దీపాలు పెట్టుకుంటాము అంతే అనమాట. కానీ అమ్మ వాళ్ళకి మాత్రం చాలా పెద్ద పండుగ ఇది. ఇట్లా నరసింహస్వామి దాలవాటం ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది కర్ణాటక స్టేట్లో ఉంటుందన్నమాట. దాలవాటం అనే ఊరు, అక్కడ నరసింహస్వామి ఉంటాడు. చాలా చాలా గ్రాండ్గా జరుగుతుంది అక్కడ. పరస స్వామివారి రథోత్సవము, కళ్యాణము ఒక 1 వీక్ 9 డేస్ కంపల్సరీ జరుగుతుంది అది. మీకు ఎవరికైనా తెలిసింటే నేను ఈ వీడియోలో చెప్తున్నాను కదా, కర్ణాటక వాళ్ళు కానీ ఇక్కడ రాయలసీమ హిందూపూర్ సైడ్ వాళ్ళకి మాత్రం తెలిసింటుంది. తెలిసినట్లయితే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మాకు తెలుసు, మేము వెళ్ళాము అని చెప్పి. తెలియకపోతే ఇంకా ఎప్పుడైనా ఇంకా ఇండియాకి వెళ్ళినా మీరు చూడాల్సిందే. ఇంకా ఇక్కడ వచ్చేసి దీపారాధన చేసేసుకొని ఇంట్లో ఫస్ట్ దీపాలు అవి పెట్టేసి మా ఇంటిలో దేవుడు ఆంజనేయ స్వామిని తలుచుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆ పిండి దీపాలను కూడా వెలిగించి ఇంకా దాంతో అయ్యవారికి హారతి ఇచ్చి ఇంకా ఇంట్లో మహామంగళారతిలాగా హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ప్రతి శనివారం ఇంతే సింపుల్గా నా పూజ అనేది జరుగుతుంది. ప్రతి శనివారం కలశం పెట్టుకుంటాం. ప్రతిరోజు పొద్దున సాయంత్రం దీపం పెడతానమాట. ఇంకా మంగళారతి అయిపోతేనే ఇంకా నా కొడుకు వచ్చి మొక్కొందు రాప అంటే ఇంకా ఆయన మొక్కుంటున్నాడు. ఇట్లా చిన్నగా ఒక మూలకి చేరేసి పెట్టుకున్నాను అనమాట టేబుల్ మీద. ఎందుకంటే మన ఊర్లో లాగా ఇక్కడ ఏమీ వాస్తు ప్రకారం ఇండ్లు కట్టలేదు. అంతేకాకుండా దేవునికంటూ ఒక ప్లేస్ ఏమీ ఉండదు. మనమే ఏదో ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకోవాలి చూసుకొని. ఇలా ఈరోజు నా పూజ అనేది ఎంత హ్యాపీగా జరిగింది చూడండి. మీరు కూడా చూసేసి ఆ దేవుని ఆశీస్సులు తీసుకోండి. ఈ తొలి ఏకాదశి నుంచి మనం అనుకున్న పనులన్నీ మంచిగా జరగాలని చెప్పి ఆ శ్రీవారిని దర్శనం చేసుకోండి. ఈ ఫోటో తిరుపతిలో వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. తిరుపతిలో ఆ ఫోటోని అట్లే ఇక్కడ వరకు తీసుకొచ్చాను.
చూడండి దీపాలు ఎంత బాగున్నాయో. ఇట్లా దీపాలు పెట్టి ఆ దేవుని ఫోటోస్ చూస్తూనే ఉంటానన్నమాట. నాకు చాలా చాలా ఇష్టం అట్లా చూడాలంటే. మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళడానికి అవుతుందో లేదో అని చెప్పి ఊరికే ఉంటే, ఎందుకంటే ఆ రోజు శనివారం అయినా మా ఆయన ఆన్ కాల్లో ఉండే, ఆ ఆన్ కాల్లో ఉంటే సడన్గా కాల్స్ వస్తుంటాయి కాబట్టి చూద్దాం, వీలైతే వెళ్దాము అని చెప్పిండే. అందుకే ఇంక ఊరికే ఉంటుంది. ఇంక 12 o'clockలో వెళ్ళొచ్చేద్దాం పదండి కొద్దిసేపులోనే అని చెప్పి అన్నారు. ఇంకా అప్పటికప్పుడు రెడీ అయిపోయి 12:30లో వెళ్ళామన్నమాట. టెంపుల్లోకి వెళ్ళి చూస్తే మేము షాక్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు ఆ టైంకి పూజ చేస్తారో లేదో ఊరికే దర్శనం చేసుకొని వచ్చేద్దామని చెప్పి వెళ్ళాము. కానీ అక్కడ వెళ్ళి ఇంకా తెలిసింది అయ్యవారికి అభిషేకాలు అర్చనలు ఇంకా అప్పుడు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి. ఇంకా అందుకని మా ఆయనకి నీకేం ఇబ్బంది లేదు కదా, ఏమి కాల్స్ అట్లా ఏం రావు కదా అంటే, లేదులే వస్తే వెళ్దాము అని చెప్పి ఇంకా ల్యాప్టాప్ తీసుకొని వచ్చేసింటిమి ఎట్లయితే అట్లా కానీ అని చెప్పి గుడికే. ఇంకా పూజ అయ్యేంతవరకు ఏ కాల్స్ రాలేదు. ప్రశాంతంగా స్వామికి అభిషేకాలు అర్చనలు మంగళారతులు ఇచ్చేవన్నీ చూసుకొని ఆయన దర్శనం చేసుకొని, ఇంకా వాళ్ళు అక్కడ ప్రసాదం ఇచ్చారు స్వామి వాళ్ళు. పొంగలు పులిహోర దద్దోజనము అన్నీ పెట్టిండ్రనమాట. అవన్నీ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చాము. ఏకాదశి రోజు వెళ్ళడానికి అవుతుందా లేదా గుడికి అనుకోండి, కానీ ఆ అయ్యవారు గుడికి రప్పించుకున్నారు. చాలా చాలా హ్యాపీ. ఈ గుడి ఆల్రెడీ చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. శివ విష్ణు టెంపుల్. ఇందులో అందరు దేవతలు ఉంటారనమాట. ఈ గుడి కోట వస్తే చాలు అందరూ ఇక్కడే ఉంటారు. అంతేకాకుండా పూరి జగన్నాథ్ రథోత్సవం జరిగింది కదా, ముందు ఆదివారమే జరిగిందనమాట. అవి అంతా రథాలు అన్నీ అక్కడే ఉన్నాయి. చూశారు కదా, నాతో పాటు ఆ వెంకటేశ్వర స్వామిని మీరు కూడా దర్శనం చేసుకున్నారనుకుంటున్నాను. అమెరికాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? తొలి ఏకాదశి రోజు కాబట్టి మీరు కూడా ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.